మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో ధనుర్ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం, అవమానం, వారు చేయాల్సిన పరిహారాలు ఏందో గురుగారితో మాట్లాడదాం. సో ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ధనుస్సు అంటే బాణం వేయడం, గురి వేయడం అన్నమాట. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అన్ని రకాలుగా చాలా బాగుంది. ప్రస్తుతము గురువు 5వ ఇంట ఉన్నాడు, 6వ ఇంటికి వస్తాడు. కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ ఏం పర్వాలేదు. అలాగే ధనుస్సుకు మీనానికి అధిపతి బృహస్పతి కాబట్టి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కానీ పూర్తిగా కొద్దిగా తగ్గిపోతాయి. తర్వాత శనీశ్వరుడు కుంభంలో ఉన్నాడు, 3వ ఇంట. వారు శనీశ్వరు యొక్క సమారాధన చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం వారికి అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది. భూమి వల్ల కానీ ధనము వల్ల కానీ వారికి ఈ సంవత్సరం మంచిగా ఇతోధికమైనటువంటి ఇష్ట సంపదలతో పాటు సర్వ సంపదలు పొందే అవకాశం ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మనకు కనబడుతున్నది. అలాగే ఈ సంవత్సరం వారు ఈ ధనుస్సుకు సంబంధించినటువంటి వారు గురు దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన మరియు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం అన్ని రకాలుగా శ్రేయస్కరంగా మనకు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కనబడుతుంది. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11 అయితే ₹5 ఖర్చు కనబడుతున్నాయి. 7 రాజ్యపూజ్యం, గౌరవించే వారైతే 5 అవమానపరిచేవారు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మనకు కనబడుతున్నదండి.